ఎండమావులు ఎపిసోడ్ 32. ఆఫీస్లో ఉన్న కిషోర్ దగ్గరికి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చి తనకి అత్యవసరంగా డబ్బులు కావాలని కాజేసిన డబ్బులో తనకి రావాల్సిన మొత్తాన్ని ఇవ్వమంటాడు. డబ్బు లేదని ఖర్చు అయిపోయిందని కిషోర్ అంటాడు. మరోసారి బాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేయమని అడుగుతాడు. అలా మరోసారి బాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేస్తారు. దాంతో రెడ్ హ్యాండెడ్గా బాలకృష్ణ ముందు కిషోర్ని శ్రీదేవి పట్టిస్తుంది. కిషోర్ని చావుగొట్టి పోలీసులకి పట్టిస్తాడు బాలకృష్ణ. ఇక సమతకి అనారోగ్యంతో ఉండడంతో డాక్టర్ని పిలిపిస్తారు. సమత తల్లి కాబోతుందని చెప్తుంది. సమత తల్లి కాబోతుందని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. సమత తల్లి గురించి ఆరా తీస్తుంది. దాంతో దాత్రిని పిలిపిస్తానని బాలకృష్ణ చెప్తాడు. తరువాత రమేష్ పిఏ సుప్రతీక దగ్గరికి వచ్చి రమేష్ మేడ మెట్ల మీద నుండి జారి పడిపోలేదని బాలకృష్ణ తోసేశాడని చెప్తాడు. ఆ విషయాన్ని విన్న సుప్రతీక బాలకృష్ణను అపార్థం చేసుకుని కోపంతో రగిలిపోతుంది. సమత తల్లి కాబోతుందన్న విషయాన్ని చెప్పడానికి సుప్రతీక దగ్గరికి స్వీట్లతో వస్తాడు బాలకృష్ణ. విషయం చెప్పకముందే సుప్రతీక ఇంటికొచ్చిన బాలకృష్ణ మీద భద్రకాళిలా విరుచుకుపడుతుంది. అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చేస్తుంది. మరోవైపు బాలకృష్ణతో జరగబోయే సుప్రతీక పెళ్లిని తలుచుకుంటూ ఆనందంతో పొంగిపోతుంటాడు రమేష్. రమేష్ మేడమెట్ల మీద నుండి పడిపోవడానికి కారణం బాలకృష్ణని రమేష్తో చెప్తుంది సుప్రతీక. అదంతా అబద్ధమని, తానే జారి పడిపోయానని రమేష్ ఎంత చెప్పినా సుప్రతీక వినిపించుకోదు. అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్తుంది. ఇక రమేష్ సుప్రతీక మాటలకి నిరాశ చెందుతాడు. ఇక శ్రీదేవిని చూడడానికి ఆమె తల్లి ఊర్మిళ వస్తుంది. గతంలో వాళ్ళ మనసుకి కష్టం కలిగించేలా ప్రవర్తించినందుకు మన్నించమని కోరుతుంది. తాను వెంటనే మళ్ళీ ఊరికి తిరిగి ప్రయాణం కావాలని, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసి చెప్పమంటూ ఓ ఫోటోని శ్రీదేవికి అందిస్తుంది. ఆ ఫోటో చూసి వాళ్ళకి నచ్చితే చాలంటూ బిడియాన్ని ప్రదర్శిస్తుంది శ్రీదేవి. బాబాయి కూతురు ధనలక్ష్మికి కూడా ఆ అబ్బాయి నచ్చాడని, అందుకే వాళ్ళిద్దరికీ ఆమె తండ్రి పెళ్లి చేయాలనుకుంటున్నాడని ఊర్మిళ చెప్తుంది. అందుకు దిగ్భ్రాంతి చెందుతుంది శ్రీదేవి. ఇక సుప్రతీక ప్రవర్తించిన తీరు దాత్రికి చెప్తాడు బాలకృష్ణ. తాను గతంలో సుప్రతీకకు చేసిన పనికి తనకి శిక్ష పడిందని అంటాడు. వెంటనే దాత్రి రమేష్ని కలుసుకొని సుప్రతీకని పెళ్లికి ఎలాగైనా ఒప్పించమని కోరుతుంది. ఇక శ్రీదేవి 2 రోజులైనా ఆఫీస్కి రాలేదని బాలకృష్ణ ఆమె ఇంటికి వెళ్తాడు. గతంలో ఆమెకు అనుకున్న సంబంధాన్ని బాబాయి కూతురికి ఖాయం చేశారని శ్రీదేవి నోట విని ఆశ్చర్యపోతాడు. ఆమె బాధను చూసిన బాలకృష్ణ శ్రీదేవికి ఓ మంచి సంబంధాన్ని చూస్తాడు. అబ్బాయి జానకిరామ్ ఆస్తిపరుడు, అందగాడు, మంచి వ్యక్తిత్వం కలవాడు. పెళ్లి చూపుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. బాలకృష్ణ ఆమెకి కానుకగా ఇచ్చిన నెక్లెస్ను అలంకరించుకోవడానికి హడావిడిగా ఉంటుంది శ్రీదేవి. కానీ పెళ్లి వాళ్ళు రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. పెళ్లి వాళ్ళు రాకపోవడానికి సుప్రతీక కారణమని తెలుసుకొని ఒక్కసారిగా బాలకృష్ణ అవాక్కవుతాడు. ఇక జానకిరామ్ శ్రీదేవి దగ్గరికి వెళ్ళి సుప్రతీక బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి చెడుగా చెప్పడం వలనే తన వాళ్ళు సంబంధాన్ని ఒప్పుకోలేదని అంటాడు. ఇక శ్రీదేవి పెళ్లి విషయంలో రమేష్ సుప్రతీకతో మాట్లాడి ఒప్పిస్తానని బాలకృష్ణతో అంటాడు. తాను ఓ ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమేష్ దగ్గరికి వచ్చానని బాలకృష్ణ అంటాడు. రమేష్ని కలుసుకొని సుప్రతీకని రమేష్ పెళ్లి చేసుకోవడమే సబబని బాలకృష్ణ అంటాడు. అలా చేసే ప్రసక్తే లేదని, ఎలాగైనా సుప్రతీక బాలకృష్ణల పెళ్లి జరిపిస్తానని బాలకృష్ణకి మాటిస్తాడు రమేష్. ఇక రమేష్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాడు. శ్రీదేవి పెళ్లి విషయంలో ఆమె చేసిన తప్పుని సరిదిద్దుకోమని, అలాగే బాలకృష్ణని పెళ్లి చేసుకోమని కోరుతాడు. శ్రీదేవి విషయంలో అతను చెప్పినట్లే చేస్తానని, బాలకృష్ణను పెళ్లి చేసుకునే విషయం గురించి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేనని అంటుంది సుప్రతీక. సుప్రతీక చెప్పడం వలన శ్రీదేవి జానకిరామ్ల పెళ్లి రమేష్ బాలకృష్ణ అనుకున్నట్లుగానే జరిపిస్తారు. ఇక బాలకృష్ణని పెళ్లి చేసుకునే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగనని రమేష్ సుప్రతీక ముందు భీష్మించుకొని కూర్చుంటాడు. అలా రమేష్ పట్టుపట్టడంతో సుప్రతీక కూడా కాదనలేక పెళ్లికి అంగీకరిస్తుంది. మొత్తానికి రమేష్ పట్టుబట్టి సుప్రతీకను పెళ్లికి ఒప్పిస్తాడు. అలా సుప్రతీక పెళ్లికి ఒప్పుకోవడంతో రమేష్ చాలా సంతోషిస్తాడు. అలా బాలకృష్ణ సుప్రతీకలకి పెళ్లి చేస్తాడు రమేష్. ఆనంద బాష్పాలతో ఇరువురిని హనీమూన్కి పంపిస్తాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వాళ్ళ పెళ్లి జరిపించి అలా ఒంటరిగా మిగిలిపోతాడు రమేష్.